మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ జర్నీకి మెయిన్ హైలైట్ ఏంటంటే కొండ దిగబోతుకి వర్షం స్టార్ట్ అయింది. నేను చాలా ఘాట్ సెక్షన్స్ చూశాను కానీ ఇట్లాంటి ఘాట్ సెక్షన్ అయితే ఎక్కడ చూడలేదు. ఏంటంటే ఒకటే స్లోపు, అంటే మనకి కర్వ్స్ ఉండి కొంచెం 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 స్లోప్ ఉంటుంది. అట్లా కాదు, పైన మొదలైందంటే కింద వరకు ఒకటే స్లోప్లో పోతూనే ఉంది. ఈ స్పీడ్లో పల్లి వెలుగు బస్ కొడతా ఉంటే అమ్మో బాబోయ్ ఇంకేమన్నా ఉందా. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని జర్నీ అని చెప్పి. ఎంత కొండ ఎక్కాం, మళ్ళీ ఇంకొక కొండ దిగేస్తున్నాం. ఈ రోడ్లో జర్నీ చేస్తే మాత్రం పండగే. కొండ ఎక్కినప్పుడేమో లాగలేదు, దిగినప్పుడు మాత్రం 80. ప్రజెంట్ అయితే ఈ బస్సులో ఉన్న మాకు బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళతో సంబంధం అయితే లేదు. చెక్క మొక్కపల్లి అనే విలేజ్కి అయితే వచ్చాము. చాలా చాలా బాగుంది వ్యూ అయితే. అజంపేట రైల్వే స్టేషన్. ఒకటి పడితే ఒకటి పట్టణం, అంత చిన్న రోడ్డు మాట ఇది. 2011 ప్రకారం ఇక్కడ జనాభా అయితే 92,000 అయితే ఉందంట. విలేజెస్ అయితే ఏం లేవు కానీ కనబడుతుంది కదా అన్నీ ఉన్నాయి. మామూలుగా కాదు, రచ్చ రచ్చ అన్నమాట.